నిన్న పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా మా ఎంపీలు అడిగిన ప్రశ్నకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా లోక్సభలో ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఆ నేపథ్యంలో దాన్ని రాజకీయం చేయాలని కొన్ని పార్టీలు శక్తులు ప్రయత్నం చేయడం, దానికి తగినట్టే ఎల్లో మీడియాలో అలాంటి రాతలే రాయడం, ఈ నేపథ్యంలో వీళ్ళ తప్పుడు రాతలకు సంబంధం లేకుండా నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా ఈ నిర్ణయం జరిగిపోయింది, సూత్రప్రాయంగా 100% మేము డిజిన్వెస్ట్మెంట్ చేయాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పిన నేపథ్యం తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసిన విషయం ఇప్పటికే మీ టీవీ వాళ్ళందరికీ తెలుసు వస్తుంది. అందులో ఆయన ఏవైతే ఇంతకుముందు గతంలో రాసిన లేఖలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అలాగే ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాల్సిన అవసరాన్ని, దాన్ని అవసరమైతే కొంచెం రీస్ట్రక్చర్ చేసైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అయిన భావోద్వేగాలతో ముడిపడిన విశాఖ ఉక్కును అభివృద్ధిలోకి తీసుకురావడానికి కలిసిన కొన్ని సూచనలు కూడా చేసిన విషయం కూడా అందరికీ తెలిసింది. వాటిని ప్రస్తావించడంతో పాటు ఇందులో స్టేక్ హోల్డర్స్ అయిన కార్మికులు అలాగే ప్రజల పక్షాన కూడా మాట్లాడుతున్న ఇతర పార్టీలు ఉన్నాయి కనుక ఆల్ పార్టీ డెలిగేషన్, అఖిల పక్షాల డెలిగేషన్, అందులో ట్రేడ్ యూనియన్ నాయకులను కూడా కలుపుకొని ప్రభుత్వం తరఫు నుంచి తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు అపాయింట్మెంట్ ఇవ్వగండి అని కోరుతూ ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు. ఇది ఇంతకుముందు చేస్తున్న ప్రయత్నాల కొనసాగింపు. అలాగే ఇప్పటికే మా ఎంపీలు అక్కడ కలిసి విజ్ఞప్తి చేశారు, పార్లమెంట్లో కూడా రైట్ చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగా ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన అన్ని ప్రయత్నాలలో భాగంగా నెక్స్ట్ స్టెప్ కింద, తదుపరి స్టెప్ కింద ఈ ఉత్తరం రాయడం జరిగింది లేఖ. దీనికి ముందుగానే ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు విశాఖపట్నం వెళ్ళిన సందర్భంలో చాలాసేపు ఓపికగా కార్మిక సంఘాల నాయకులందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడడం, అందులో నాకు తెలిసి టీఎన్టీయూసీ అంటే తెలుగుదేశం అనుబంధ సంఘం కూడా ఉందని అనుకుంటున్నాను, కూడా ఉన్నట్టున్నారు. ఆ రోజు వాళ్ళు ఏమేమి సలహాలు ఇస్తున్నారో అన్నింటినీ తీసుకొని అలాగే తాను ఏం చేశానో చెప్పడం, ఇదంతా కూడా ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం. అలాగే దాని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న పోస్కో ఏదైతే కొరియన్ కంపెనీ ఉందో మేజర్, వాళ్ళు అంతకుముందు వెళ్ళారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక, టీడీపీ హయాంలో వచ్చి చూసినది కాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రావడము, అందులో ముఖ్యమంత్రి గారు తానే స్వయంగా వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వైజాగ్, కడప కానీ కృష్ణపట్నం కానీ రండని తను వాళ్లకు సజెస్ట్ చేసిన విషయం, ఏమి దాపరకం లేకుండా మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని తర్వాత పోస్కో కూడా కృష్ణపట్నం మీద ఇంట్రెస్ట్ చూపుతూ కృష్ణపట్నం వచ్చి వాళ్ళ అఫీషియల్స్ చూసిపోయినారు. తర్వాత మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీస్ కరికాల వల్లన్ గారు ఆయన ఒక లేఖ రాశారు, దీన్ని కొనసాగిద్దాం, కృష్ణపట్నంలో మీకు మంచి ఇది ఏరియా కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నారు, మీరు వచ్చి చూసుకోండి అని చెప్పారు. అంటే ఇంకొక వైపు
ఒకవైపు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కంటిన్యూ చేయడానికి అవసరమైన ఇవి చేయడంతో పాటు ఇంకో పక్క మన దగ్గర ఇంకొక స్టీల్ ప్లాంట్ రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలోనూ లేకుంటే దానికి అవసరమైన రకంగా హ్యాండ్ హోల్డింగ్ చేయడంలోనూ ఆ కంపెనీకి పోస్కో కంపెనీకి సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం అందిస్తోంది, జరుగుతుంది. ఇందులో ఏది దాపరికం లేదు, అన్నీ పారదర్శకంగా ప్లెయిన్గా జరుగుతున్నాయి. రాష్ట్రం ఇండస్ట్రియల్గా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి. విశాఖ ఉక్కు అనేది కేవలం ఒక కర్మాగారం కాదు, మన లైఫ్లో ఒక పార్ట్ లాంటిది, ఆంధ్ర సెంటిమెంట్లో పార్ట్. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, రివైవ్ చేయాలి. ఒక ఛాలెంజ్ నుంచి దాన్ని అధిగమించి దీన్ని రివైవ్ చేయడం ఎట్లా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2-3 ఆల్టర్నేటివ్స్ ప్రత్యామ్నాయాలు కూడా చెప్పారు. అది ఎవరైనా, మనమైనా, చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా క్రైసిస్ వచ్చినప్పుడు, మాంద్యం వచ్చినప్పుడు, కంటిన్యూస్ ఇంట్రెస్ట్ల తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ తగ్గించుకోవడం ఎట్లా, ప్రొడక్షన్ పెంచుకోవడం ఎట్లా, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడం ఎట్లా, ఇవి ఎవరైనా ఏ చిన్న ఇండస్ట్రీ దగ్గర నుంచి పెద్దదాని వరకైనా తప్పదు. అల్టిమేట్గా దీంట్లో ఉండే లక్ష్యం ఏంటి? నాట్ ఓన్లీ ఆ ఇండస్ట్రీ సర్వైవ్ చేయడం కాదు, ఆ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయిన వందలు కావచ్చు, వేలు కావచ్చు, ఆ కుటుంబాలు నిలబడమే కాదు, సొసైటీకి కూడా దాని నుంచి ఉన్న కంట్రిబ్యూషన్ కంటిన్యూ కావాలి. అది ఇంకా మెరుగుగా నిలబడి మెరుగైన పాత్ర పోషించాలి సమాజంలో అనే ఒక నిర్మాణాత్మకమైన వైఖరి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దాంట్లో చొరవ చూపు చేస్తున్నారు. ఇది వాస్తవం. ఇందులో మీరు తిరగేసి చూసినా, ఇంకో రకంగా చూసినా, కింది నుంచి తొంగి చూసినా, పైనుంచి తొంగి చూసినా, ఈ పక్క నుంచి తొంగి చూసినా, ఏం చేసినా ఇది వాస్తవం. ఒకటి, అది ప్యూర్లీ 100% సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ. దాంట్లో స్టేట్ గవర్నమెంట్కు లేదు. స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ స్టేట్లో లొకేషనల్ ఇది ఉండడం అనేది తప్ప టెక్నికలీ మనం చేయగలిగింది లేదు. వాళ్ళ ఆస్తి నడపాలనా లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అది ఎవరు కాదనలేని సత్యం. మనం ఏం చేయగలము? ఆల్టర్నేటివ్స్ ఏమైనా సజెస్ట్ చేసి దీన్ని ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయండి, సో దట్ ఇది ఎవరో ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతే ఒకసారి వాళ్ళు కాస్ట్ కటింగ్ అని చెప్పి ఏం చేస్తారో తెలియదు, ఇంకొకటి అవుతుందేమో. అదే గవర్నమెంట్ ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి దీనికి అవసరమైన గవర్నమెంట్ నడపడానికో, ఇప్పుడున్నట్టు నడపడానికో ఇదిగో ఈ పద్ధతిలో అయితే చేయొచ్చు. ఎందుకంటే నోషనల్గా ఇప్పుడు ఆమె చెప్పినట్టు 31,000 కోట్లు దాని వాల్యూ అంటే మొత్తంగా యాక్చువల్ మార్కెట్ వాల్యూ తీసుకుంటే దాన్ని నిజంగానే 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు ఉండే ఇది ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ బ్యాంక్ పెద్దగా ఉంది ఎక్కువ. మెయిన్ దాంట్లో వచ్చేది ల్యాండ్ బ్యాంక్ వైజాగ్ స్టీల్లో. ఒకవేళ ఇండస్ట్రీకి సంబంధించి మెషినరీ, ప్లాంట్ అండ్ మెషినరీ కొన్ని అవుట్డేటెడ్ అయినా ఇంకో రకంగా ఉన్నా, మిగిలినవి ఏమన్నా మేజర్ దానికి బేస్ వచ్చి అసెట్ వచ్చి అది. సో దాన్ని వాల్యుయేషన్ పాత రేట్లను తక్కువ చూపడం అనేది కరెక్ట్ కాదు, అది రియల్ కూడా కాదు. అండ్ ఒక ప్రభుత్వం అనుకుంటే దీన్ని రివైవ్ చేయడానికి ఇదే పెద్ద ఆదరవు కింద ఉండే అవకాశం ఉంది. సో ఎవరికి నొప్పి కలగకుండా, అందరికీ భద్రత ఉండేటట్టు, ఇండస్ట్రీ సర్వైవ్ అయ్యేటట్టు, వర్కింగ్ క్యాపిటల్ కాస్ట్ తగ్గేటట్టు, ఇంట్రెస్ట్ తగ్గేటట్టు ఏం చేయాలనే దాంట్లో ఇచ్చిన సలహాలు ఎవరైనా మెడ మీద తలకాయ ఉండేవాళ్ళు, మెడకాయ మీద తలకాయ ఉండేవాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తారు. మన రాష్ట్రంలో వంకరగా తప్ప వేరే రకంగా ఆలోచించలేని ప్రతిపక్షం, దాని అన్నదమ్ములు తప్ప ఇంకా వాళ్ళకు ఏం వెతకడానికి ఏమీ దొరకకపోయి ఏదైనా సరే కూర్చుంటే ఎందుకు కూర్చున్నావు, నిలబడి ఉంటే ఎందుకు నిలబడినావు, నవ్వితే ఎందుకు నవ్వావు, నవ్వకపోతే ఎందుకు నవ్వలేదు, ఏదైనా చెప్పగలరు వాళ్ళు. ఎందుకంటే అది వంకర, మొత్తం బుద్ధి మనుషులు కంప్లీట్ వంకరే. కాబట్టి తందాన అని లేకపోతే లీడ్ కూడా చేసే మీడియా అలాంటిదే ఉంది. కాబట్టి దాని నుంచి నిన్న రాత్రి నుంచి దాన్ని లాగుతున్నారు. నిన్న రాత్రి కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పాను. ఇందులో నిర్మలా సీతారామన్ చెప్పిన దాంట్లో కొత్తది ఏముందో ఎవరికి అర్థం కావట్లేదు. మరి మీరైనా ఎవరన్నా చెప్పండి, ఏమన్నా కొత్త పాయింట్ అన్నారా? 100% వాళ్ళది కాదా? అమ్మాలనుకున్న ఇంటెన్షన్ నిజం కాదా? ఎందుకు వాళ్ళ పార్ట్నర్ జనసేన ఆయన ఎవరు,
పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అదే చెప్పారు కదా, బీజేపీ పాలసీ నేషనల్ దాంట్లో ఇది ఒకటి సపరేట్గా చూడట్లేదని. కానీ ఆయన మళ్ళీ సన్నాయి నొప్పులు నొప్పుతాడు. పార్లమెంట్లో పోరాడండి, ఇంకోటి పోరాడు. నువ్వు పోరాడొచ్చు కదా, నువ్వు పార్ట్నర్. వెళ్ళి కూర్చొని మెడలు వంచొచ్చు కదా, లేదంటే అలగచ్చు కదా, చిన్న తమ్ముడివి అలాగే కూర్చోవచ్చు కదా. నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ సన్నాయి నొక్కడం ఏంటి? ఇంకోరెవరో అంటారు రాజీనామా చేయండి అని. అసలు ఎవరు వీళ్ళు? నిన్నటికి నిన్న ఎన్నికల్లో 15%, 10% కూడా రావట్లే. రాజీనామా చేసి ఏమవుతుంది? చేస్తే మళ్ళీ గెలుస్తాం. ఇంకొక ఆయన ఇప్పుడే విన్నా, ఏదో పోటీ పెట్టమన్నాడంట. మేము పోటీ పెట్టమని. ఏదో వీళ్ళు పోటీ పెడతారని ఎవరన్నా భయపడి రాజీనామా చేయకుండా అంటారా? దేనికైనా ఒక అర్థం ఉండాలా. ఏ ఇష్యూ మీద ఏ స్టెప్లో ఏం చేయాలి, ఏం చేయాలో, ఎట్లా డీల్ చేయాలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా డీల్ చేస్తాం. మీ అందరికంటే కూడా, మీ అందరికంటే అంటే మిగిలిన వాళ్ళకి పాలనా అనుభవం లేకపోవచ్చు. ఆ పెద్ద ఆయన మన వృద్ధుడు చంద్రబాబు గారికి అనుభవం కూడా ఉంది కాబట్టి ఆయన కంటే 1000 times బెటర్గా దీన్ని 10,000 times బెటర్గా దీన్ని డీల్ చేస్తాం. సెంటర్ని ఇంప్రెస్ చేసి ఏ రకంగా చేద్దాం కదా. అందులో భాగంగానే ఈ అప్రహెన్షన్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా ఇచ్చేయడం కోసమే డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ గారు ఈజ్ ప్రిపేర్డ్ టు లీడ్ ఏ డెలిగేషన్ ఆఫ్ ఆల్ పార్టీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రేడ్ యూనియన్స్ అనేది ఈరోజు లెటర్లో సారాంశం. అది ముఖ్యం. దీనికి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫాస్ట్గా అది వచ్చేస్తే వెళ్ళి చెప్దాం. అక్కడ ప్రభుత్వం ఏమేం చేయాలనుకుంటుందో ఇది చెప్తుంది. మిగిలిన వాళ్ళు కూడా సలహాలు ఇవ్వచ్చు. అలాగే ఇంతకుముందు సీఎం గారిని కలిసినప్పుడు ట్రేడ్ యూనియన్ లీడర్లు కూడా చెప్పినట్టున్నారు. ఒరిస్సాలో ఇంతకుముందు ఉండేవి వాటి ఐ థింక్ పీరియడ్ అయిపోయినట్టుంది లీజ్ అని, ఐరన్ ఓర్ మైన్స్. అలాంటివి మళ్ళీ రెన్యూ చేయించుకోగలిగితే దర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. కాస్ట్ బాగా తగ్గుతుంది అనేది ఉన్నాయి. దీంట్లో మా అబ్జెక్షన్ నిన్న జరిగిన దాని మీద, నిర్మలా సీతారామన్ గారు అన్న దాని మీద వీళ్ళు ప్రజెంటేషన్ ఇంగ్లీష్ రాదనుకోవడానికి లేదు. మళ్ళీ అందులోనే 2 మాటల్లో 2 రకాలుగా వాడినారు. ఆ 2 పత్రికలు రామోజీరావు, రాధాకృష్ణ వీళ్ళిద్దరు. మిగిలిన టీవీల్లో నేను గమనించలే. బహుశా టీవీ అలాగే ఉంటాడు, ఏబిఎన్ దాని మీద డిస్కషన్ జరిపించాడేమో అని ప్రింట్లో చూసింది. నేను చూస్తే ఈరోజు ఆమె నిన్న క్లియర్గా చెప్పినంత వరకు లాస్ట్ పేరా ఏది నిర్మలా సీతారామన్ గారు మా ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ది స్టేట్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఈక్విటీ ఇన్ ఆర్ఐ అన్నారు. అది అందరూ అదే రాశారు. హౌఎవర్ ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్ ఇన్ స్పెసిఫిక్ మ్యాటర్స్ యాజ్ అండ్ వెన్ నీడెడ్ and their support is also solicited in the matters that require their intervention. ఇది గ్రామర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆల్రెడీ కన్సల్ట్ చేసి ఉన్నా, ఆల్రెడీ సోలిసిట్ చేసి ఉన్నా పాస్ట్ టెన్స్లోనే రాసేవాడు వచ్చేది వాజ్, లేదా ఈజ్ బీయింగ్ కంటిన్యూ అవుతుంటే ఈజ్ బీయింగ్ అనేవాళ్ళు. ఇక్కడ జనరలైజ్డ్ నార్మల్ ప్రొసీజర్ ఇచ్చారని నేను అనుకుంటున్నా. మామూలుగా అయితే వుడ్ బి అనాలి, వుడ్ బి కన్సల్టెడ్ అనాలి. జనరలైజ్డ్ ఇది అన్నట్టు. ఖచ్చితంగా ఇదైతే కన్సల్ట్ చేసినట్టు కాదు. దీని మీద ఆ 2 పత్రికలు చూస్తే 2 రకాలు రాశారు. ఎందుకు ఇంత వివరణ ఇస్తున్నా అంటే వీళ్ళ మిస్చీఫ్ కావాలని ఎట్లా వంకర ఆలోచనలతో ప్రజల తలకాలలో విషం నింపాలని చూస్తారనేది చెప్పడం కోసం. దీంట్లో ఫస్ట్ సెంటెన్స్లో గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్ ఇన్ స్పెసిఫిక్ మ్యాటర్స్ అన్నది సంప్రదిస్తూనే ఉన్నాము అని అన్నారు. అండ్ యాజ్ అండ్ వెన్ నీడెడ్ అండ్ దేర్ సపోర్ట్ ఈజ్ ఆల్సో సోలిసిటెడ్ ఇన్ ది మ్యాటర్స్ దట్ రిక్వైర్ దేర్ ఇంటర్వెన్షన్ అనే దగ్గర మాత్రం అలాంటి ఇది వచ్చినప్పుడు వాళ్ళను కోరతాము, మద్దతు కోరతాము అని ఫ్యూచర్ దీన్ని ఇచ్చారు. దాంట్లో దురాలోచన ఎంత క్లియర్గా కనపడుతుందంటే ఆ అక్షరాలు రాయడంలోనో, పొందుపరచడంలోనో, హెడ్డింగుల్లో పెట్టడంలోనో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కంకరెన్స్ ఇచ్చినట్టు, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడినట్టు, రాష్ట్ర ప్రభుత్వం ఓకే అన్నట్టు, విచ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్ట్. ఉంటే దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు? ఈ ప్రాసెస్ ఏదో ముందే మొదలయ్యేది. నిజంగా కానీ అడిగింటే అవునబ్బా మీ ఆస్తే, కానీ మీ ఆస్తి మీరు అమ్మితే ఇక్కడ పరిస్థితి ఏంటి, గ్యారెంటీ ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ కేర్ టేకింగ్ గవర్నమెంట్ బాధ్యత కదా, స్టేట్ గవర్నమెంట్ బాధ్యత కదా అని అడిగేవాళ్ళు. చంద్రబాబు గారు లాగా దాన్ని ఇంకొందుకు వాడుకునేవాళ్ళం కాదు.
ఆయన కదా అప్పుడు స్పెషల్ స్టేటస్ అర్ధరాత్రి పెట్టి తాకట్టు పెట్టి దానికి బదులుగా ప్యాకేజ్ బ్రహ్మాండం అని ఇవి చేసి అట్లా చేయాల్సిన అవసరం లేదు, చేయరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజలకు తెలుసు. అయితే చిన్నగా డౌట్లు రైజ్ చేయించడానికి ఇలాంటి మాటలు రాయడము, ఇంగ్లీష్ రాదనుకోవడానికి వీల్లేదు. మొత్తం తలకాయ నిండా విషపూరితమైన ఆలోచనలే. కాబట్టి ఆయన రామోజీరావు గారికి కానీ రాధాకృష్ణ గారికి కానీ వీళ్ళిద్దరికీ ఎప్పుడు వంకర ఆలోచనలే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని డార్క్ షేడ్లో ఎట్లా చూపాలనేది, రాష్ట్ర ప్రభుత్వాన్ని డార్క్ షేడ్లో ఎట్లా చూపాలి అనేది తప్ప వేరే ఆలోచనలు ఉండవు. కాబట్టి ఇమ్మీడియట్ దాన్ని ఏదో కుక్ చేసి అలా పడేసి స్క్రీమింగ్ హెడ్లైన్స్లో పెట్టేసి పడేశారు. దాని మీద చర్చలు, చర్చోపచర్చలు, దీనికి ఎక్స్ప్లెనేషన్. దాని మీద అప్పటికే దాటిపోయినారు 2 అడుగులు. ఒకరేమో ఇవన్నీ అయిపోయి వీళ్ళు ముందే కుమ్మక్క ఇలా ఆలోచించబడి మాట్లాడుకున్నారు ఒకరంటారు. ఇంకొకరేమో మీరు ఇదిగా సొల్యూషన్ రాజీనామా చేయండి, మేము పోటీ చేయము మీకు ఇదిగా అని అంటారు. అసలు ఇంతకంటే బాధ్యత రాహిత్యం ఏదైనా ఉందా రాజకీయ పక్షాలకు? హౌ టు ప్రొటెక్ట్, దీన్ని నిలబెట్టాలనేది ఆలోచించకుండా ఊరికే గొడవ చేస్తామనేది వల్ల ఎస్ కార్మికులు గొడవ చేయాలి, వాళ్లకు వచ్చిన అభద్రతా భావాన్ని తొలగించేంత వరకు గొడవ చేయడము, దానికి సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్న విషయము, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న విషయం కూడా ఆల్రెడీ పోయింది. నిజంగానే వాళ్ళు వర్రీ కావడం అత్యంత సహజం. ఈ టైంలో వీఆర్ విత్ యూ అని ముఖ్యమంత్రి గారు అన్నారు. అందుకోసమే మొన్న బంద్ రోజు కూడా పూర్తి మద్దతు ప్రకటించడం, ఆర్టీసీ బస్సులు కూడా తిరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. to send a message to center that entire state is with the workers and employees of or their families of Vizag Steel అనేది మెసేజ్ స్ట్రాంగ్గా పంపించాం. ఇప్పుడు ఆల్ పార్టీ పోతే మరి బీజేపీ స్టేట్ లీడర్స్ ఉన్నారు, లెట్ దెమ్ ఇంప్రూవ్, వాళ్ళకు ఛాన్స్ దొరుకుతుంది. అలాగే వాళ్ళ పార్ట్నర్ ఆయన జనసేన ఉన్నారు, ఆయన హీ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు ఇంప్రెస్ అపాన్ దెమ్. సిక్నెస్ పూర్తిగా తీసుకుపోయి క్లోజరో ఇంకోటో తప్ప వేరే మార్గం లేని చోట ఆలోచించిన అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తి అన్ని రకాల వయబిలిటీ, ఆల్రెడీ ప్రాఫిట్స్ నడుస్తున్నాయి, వర్కింగ్ రన్నింగ్, దీంట్లో బ్రేక్ ఈవెన్ ఉంది, ప్రాఫిట్లో పోతున్నప్పుడు పాత అప్పుల నుంచి బయటపడడానికి ఎట్లనేది ఆలోచించడం పెద్ద సమస్య కాదు. దాన్ని పూర్తి ఆ ఇండస్ట్రీకి ప్రాస్పర్ చేయడానికి ఈ ఛాలెంజ్ని ఒక అవకాశంగా తీసుకుని, మంచి అవకాశంగా తీసుకుని దాన్ని నిలబెట్టడానికి ఇప్పుడు ఆ పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి అందరం కలిసి చేయాల్సిన దీంట్లో కలిసే చేద్దాం. కానీ దీనికి వేరే అర్థాలు లాగడము, లేక ఛాలెంజ్లు వేయడము, వీటి వల్ల ఏం ఉపయోగం లేదు. టీవీ డిబేట్స్ పనికిరావచ్చు, లేదా పేపర్లో కొంత రాయడానికి పనికిరావచ్చు. సో ఇప్పటికైనా ఈ తప్పుడు రాతలు మానుకోకపోతే ఇంకా మిమ్మల్ని మించిన దౌర్భాగ్యులు అసలు ఈ రాష్ట్రంలో మీ పత్రికలు ఉండడం దౌర్భాగ్యం అనుకోవాలి. మీరు దీని నుంచి బయటపడకపోతే మీకు వాటి కాల్ జర్నలిస్టులుగా కాదు తీసేయండి, పత్రికలుగా కూడా మీరు చెప్పుకోవడానికి కూడా పనికిరారని వాళ్ళిద్దరిని హెచ్చరిస్తూ ఆ 2 పత్రికల్లో స్పెసిఫిక్గా ఈ సందర్భంలో త్వరగా అపాయింట్మెంట్ వస్తే అందరినీ తీసుకెళ్లడానికి కూడా ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు అనే విషయం మీకు తెలియజెప్తున్నాను. జగన్ కొంటారా? అదేదో చేస్తే వాళ్ళకుంది. లక్షల కోట్లు తీసుకున్నవన్నీ ఎక్కడికి పోయినా 5 ఏళ్ళు అప్పులన్నీ 90,000 కోట్లు ఉండే రాష్ట్రం 2,60,000 కోట్లకు తీసుకుపోయిన దాంట్లో కనీసం వీళ్ళు 1,00,00,000 కోట్లు ఆగింటారు. మేము చేసిన అప్పులకైతే అకౌంట్స్ ఉన్నాయి, ఎక్కడికి జనం డైరెక్ట్ పోయిండేది, వాళ్ళు చేసిన ఎక్కడికి పోయింది అనేది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే కొనడానికి ఆయనకు శక్తి ఉంది, ఆయన కొనగలరు కూడా, కొనమని కూడా సజెస్ట్ చేస్తున్నాం. నిజంగా ఇప్పుడు హెరిటేజ్ ఒకటి దీన్ని అమ్మి డబ్బులు వచ్చినవి ఉన్నాయి, మామూలు బిజినెస్ పరంగా కూడా చాలా బిజినెస్లో మేము చాలా సిద్ధహస్తులు. ఆయన అప్పుడు చెప్పేవాళ్ళు కదా, మా కుటుంబం చాలా తెలివైంది, ఎలా రూపాయిని 2 చేయాలో మాకు తెలుసు, ఇంకోటి చేయాలో తెలుసు, అది ఒక కళ, నా భార్య కొడుకు నా కోడలు వీళ్ళందరికీ తెలుసు అంటాడు కదా. సో ఇది మంచి ఆపర్చునిటీ నిజానికి. ఆయన ఏమన్నా తీసుకుని నడపడానికి వస్తే వీ వెల్కమ్ ఇట్.
టీడీపీ వాళ్ళు కూడా అదే డిమాండ్ చేయాలా, రాష్ట్ర ప్రజలు కూడా అదే చేయాలని మేము కోరుతున్నాం. అండ్ దీంతోపాటు ఇంకా ఒకటేదో చూశాను, అందులో ఒక పత్రికలో హైకోర్టు వాటికి సంబంధించి మూవ్మెంట్కి సంబంధించి పోలవరంకు సంబంధించి అమిత్ షాకు ముఖ్యమంత్రి గారు ఏమి ఇవ్వలేదని, అది దేని నుంచి అంటే పార్లమెంట్లో ఆన్సర్ ఇవ్వడంలో ఓ మంత్రి అలాంటిది ఏమీ హోంశాఖ దగ్గర వరకు రాలేదని చెప్పి అన్నారనే ఉద్దేశంతో ఈయన ఇవ్వలేదు అంతా ఉత్తుతుంది అని అది ఒకటి పెద్ద చేసి జనం మీద వదిలేశారు. బహుశా అది మొత్తంగా రాలేదు కాబట్టి దాని గురించి పెద్ద చర్చ అనవసరం, కానీ వీళ్ళ క్యారెక్టర్ తెలియడానికి అది చెప్తున్నాను. మామూలుగా అడుగుతాను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత లెటర్ ఇవ్వడం అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ చేయడంలో అదే మెయిన్ అవుతుందా? అది అడిషనల్గా ఆయనకి వెళ్ళి చెప్పడం అవుతుంది. డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ ఎప్పుడు ఇవి నడుస్తుంటాయి, గవర్నమెంట్ టు గవర్నమెంట్ పోతుంటాయి. వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఒక విజ్ఞప్తి ఇస్తే ఆ సీరియస్నెస్ తెలియడానికి ఓవరాల్గా చెప్పడంతో పాటు లెటర్ ఇస్తే ఆ లెటర్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్కి పంపుతారా, ఎన్ని రోజులకు పంపుతారు, ఏమవుతుంది అనేది అమిత్ షా గారిని అడగాలి, ఆయనకు తెలియస్తుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా డిసైడ్ చేస్తారు ఒకటి. రెండవది, అది పబ్లిక్ డొమైన్లోకి ఇమ్మీడియట్ పెట్టిన తర్వాత ఏ లెటర్ అయితే మేము రాసామో ముఖ్యమంత్రి గారు రాశారో అది ఇచ్చి అది పబ్లిక్ డొమైన్లో పెట్టినాక ఇంకా అందులో రహస్యం ఏముంది? అమిత్ షా గారికి తెలియదా? ఆయనకు తెలియకుండా రహస్యంగా దాచిపెట్టాల్సిన అవసరం ఉందా? దానివల్ల ఏం సాధిస్తాం మేము? ఇది మాత్రం ప్రజలకు అర్థం కాదా? ఎందుకు ఇట్లా అంటే చెప్తున్నా కదా, ఎక్కడ దొరుకుతుందో ఏం దొరుకుతుందో ఎట్లా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కంటిన్యూస్ ఏదో ఒక రకంగా బ్యాడ్ లైట్లో చూపాలి. ఎందుకంటే ఇంక వేరే రకంగా ఎదుర్కోలేకపోతున్నారు. ఓ పక్క మొత్తం ఊపేస్తున్నాం అటు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కానీ ప్రజల్లో మన్ననలు పొందడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాధినేతలతో ఎవరితో పోల్చినా చాలా ముందు ఎక్కడో ఉన్నారు. ఎందుకంటే సిన్సియర్గా ఆనెస్ట్గా ఓ నిబద్ధతతో పనిచేసుకుంటూ పోయి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇది తట్టుకోలేక అక్కసు భరించలేక అసలు సంబంధం లేనివి, సందర్భం లేనివి, ఎక్కడెక్కడ ఏదో ఒకటి తప్పుడు రోజు కొడుతూ ఉంటే ఎవరికోరికి ఎక్కకపోతుందా అనే బదిలో భాగంగా ఇట్లాంటి పొద్దుపోని రాతలు రాయడం అనేది మానేయాలని వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఏమా ఏదో పిడుక్కు బియ్యానికి ఒకే మంత్రం అని మామూలుగా తెలుగులో సాగుతుంది. అంటే దేనికైనా ఒక సీరియస్నెస్, దానివల్ల ఏమొస్తుంది? ఇప్పుడు వాళ్ళకు సంబంధించినంత వరకు సెంటర్ను ఇంప్రెస్ చేయడంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. రెండవది, అదొక ఇండస్ట్రీ. రాజీనామా చేస్తే ఏం ప్రూవ్ అవుతుందంటే మా ఇంటెన్షన్, ఒకవేళ గవర్నమెంట్ ఇంటెన్షన్ తెలియాలంటే ఆ ఇంటెన్షన్స్ ఏ ఏ రూపాల్లో తెలియాలనో అవి చేస్తూనే ఉన్నాం. పోనీ ఎవరికైనా అనుమానం ఉండి ఈ దెబ్బకు వీళ్ళు ఇచ్చేసేసి పోతే ఓడిపోతారు అనుకోవడానికి అలాంటి పరిస్థితి లేదు. ఒక రెస్పాన్సిబుల్, దీనికి ప్రతిదానికి ఆఖరు అస్త్రం, ఆ అస్త్రం కూడా అవతల వాళ్ళు కేర్ చేస్తే ఉంటుంది, సెంటర్ దానికి వాల్యూ ఇస్తే ఉంటుంది. లేని పక్షంలో ఎంతవరకు ఉంటుందో అది దానికి అందరికీ తెలిసిందే. రెండోది, ఇది ఒక ఆస్తికి సంబంధించింది, వాళ్ళ ఆస్తి, వాళ్ళే క్లోజ్ చేస్తామన్నా దాన్ని ఇంకొక పద్ధతిలో మేము ఇది చేస్తామంటున్నారు. ఆ పద్ధతి మీద, ప్రైవేటీకరణ మీద ఎందుకు డౌట్లు వస్తాయంటే ముఖ్యంగా ఎంప్లాయీస్, వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్న జాబ్ సెక్యూరిటీ కానీ ఇప్పుడున్న ఇది కానీ అప్పుడు ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో అన్రెస్ట్ వస్తుంది, వాళ్ళు కన్సర్న్స్ ఉంటాయి, దాన్ని అడ్రస్ చేయాలా. అడ్రస్ చేయడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రైవేటైజ్ చేయండి అని అనట్లా, ప్రైవేటైజ్ చేయొద్దు అంటున్నారు, దాన్ని నడపడానికి కావాల్సిన ఉంది అంటున్నారు. అండ్ ఈ రెస్పాన్సిబుల్ పొజిషన్లో కూర్చొని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా ఎవరికైనా ఉంటే, ముఖ్యమంత్రి కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కాదు కాబట్టి, ఆయనకు వేరే మార్గం లేదు కాబట్టి పార్లమెంటు తన సభ్యులు ఎవరున్నా ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళతో రాజీనామా చేసి ఎట్లా ఎఫెక్ట్ ఉంటుందో చూడవచ్చు తప్పకుండా.
అది చేయడానికి ఆయన ప్రిపేర్డ్గా ఉంటే చేయించవచ్చు. దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందేమో చూడవచ్చు. మాకు సంబంధించినంతవరకు, గవర్నమెంట్కి సంబంధించినంతవరకు దెర్ ఇస్ ఏ ఛానల్, అఫీషియల్ ఛానల్, స్టేట్ గవర్నమెంట్ టు సెంటర్. సో దాన్ని పూర్తిగా టు ది ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ వాడుకుంటాం. అంతే తప్ప ఎప్పుడు సందు దొరికితే ఇదే మాట అనేసి బెదిరిస్తే ఆ బెదిరింపులకు విలువ ఉండదు, జనం కూడా సీరియస్గా తీసుకోరు. టోటల్ ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ టీడీపీ, బీజేపీ, జనసేన, సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలు తీసుకుంటాం. అలాగే వాటి ట్రేడ్ యూనియన్స్ కూడా, ఎందుకంటే ట్రేడ్ యూనియన్లు ఆల్రెడీ కలిసాయి. సో వాళ్ళను కూడా ఇచ్చేది. ఇవన్నీ ప్లెయిన్గా, సిన్సియర్గా ఉన్నారనే దాన్ని సూచించడానికి ఇవి పనికొస్తాయి. అది స్టెప్ తీసుకుంటున్నాం. దానికి రమ్మనండి, ముందుకు రమ్మనండి. వీలైతే వీ రిక్వెస్ట్ బీజేపీ లీడర్స్ అండ్ దేర్ పార్ట్నర్ జనసేన పవన్ కళ్యాణ్ గారిని టు ఇంప్రెస్ అపాన్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ టు గివ్ అపాయింట్మెంట్. వాళ్ళకున్న గుడ్ ఆఫీసెస్ యూజ్ చేసి అక్కడ వెళ్ళి మంచి కాదు సీఎం గారు లీడ్ చేసి తీసుకొస్తారు, మేము అందరం చెప్పడానికి వీలవుతుంది. నిజంగా అందరం కలిసి రిఫ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి స్టేట్ ప్రజల సెంటిమెంట్ అంతా మీ ముందు పెట్టడానికి వీలవుతుంది. కాబట్టి దయచేసి అపాయింట్మెంట్ ఇవ్వండి అని బీజేపీ నాయకులు, అక్కడ సెంటర్లో ఉండేవాళ్ళు, ఇక్కడ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అపాయింట్మెంట్ త్వరగా ఫిక్స్ చేయించండి. ఇటువైపు నుంచి సీఎంఓ నుంచి ట్రై చేస్తున్నారు, అఫీషియల్గా ట్రై చేస్తున్నారు. మీ వంతు మీరు కూడా ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఇప్పించండి అనేది మా విజ్ఞప్తి.